హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాకుమారి పంతం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. చింతపల్లి చాలా చిన్న గ్రామం. ఆ గ్రామంలో చలపతి అనే యువకుడు ఒకడుండేవాడు. తల్లిదండ్రులు హఠాత్తుగా చనిపోవడంతో వాడు మేనమామ పంచన చేరవలసి వచ్చింది. వాడి అత్త బ్రహ్మదేవమ్మ పరమగయ్యాళి. చలపతి ఇంటికి వచ్చిన రోజునే ఆమె పాలేరును పని మనిషిని పనుల్లో నుంచి తీసివేసింది. ఆ కారణంగా చలపతి ఇంటెడు పని ఒక్కడే చేయవలసి రావటంతో ఏడాది తిరగకుండానే వాడి ఎడమ చెయ్యి చచ్చుపడిపోయింది. వంటి చేతితోనే ఇంటి పనులన్నీ చేస్తున్న బ్రహ్మదేవమ్మకి చలపతి పట్ల ఏమాత్రము జాలి కలిగేది కాదు. ఆమె చాలా స్థూలకాయురాలు కావటంతో ఆయాసపడుతూ ఇంటి వసారాల ఉన్న ఉయ్యాల బల్ల మీద కూర్చొని వేరుశనగకాయలు తింటూ చలపతిని త్వరగా ఇల్లు ఊడవమని బట్టలు ఉతకమని నానా తిట్లు తిడుతూ ఉండేది. చలపతి క్రమంగా బ్రహ్మదేవమ్మ అత్తను బ్రహ్మరాక్షసి అత్త అనుకోవటం ప్రారంభించాడు. ఆ సంవత్సరము ఎడతెరిపి లేకుండా వర్షాల వలన వేరుశనగ పంట దెబ్బతినిపోవటంతో వాటి ధర బాగా పెరిగిపోయింది. పట్టణంలో వేరుశనగ కాయలు కొంత చౌకగా అమ్ముతున్నారని విన్న బ్రహ్మదేవమ్మ చలపతితో, ఒరేయ్ సోమరి వెధవా, నువ్వు వెంటనే పట్నం వెళ్ళి బాగా బేరం చేసి ఒక వేరుశనగ కాయల బస్తా భుజాన వేసుకునిరా. బాడుగు బండి అంటూ డబ్బులు తగిలేశావో నీ వీపు చిట్ల కొడతాను అన్నది. చలపతి ఉండే గ్రామానికి పట్టణానికి మధ్య ఒక అడవి ఉన్నది. క్రూర మృగాల భయం వలన ఎవరు ఆ అడవి మార్గాన ఒంటరిగా ప్రయాణం చేయరు. చలపతి తప్పనిసరి కనుక ఒంటరిగా బయలుదేరి పట్టణం చేరి అక్కడ వేరుశనక్కాయలు కొని ఒక బస్తా నిండా పోసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు. వాడు అడవి మార్గాన కొంత దూరం నడిచి బస్తా బరువుకి బాగా అలసిపోయి ఒక చెట్టు క్రింద దానిని దించి ఆయాసపడుతూ కూర్చున్నాడు. 4-5 నిమిషాల కాలం గడిచే లోపల నల్లని దుస్తులతో చింపిరి తలతో చేతిలో వంకర టింకరగా ఉన్న కర్ర ఒకటి పట్టుకొని ఒక ముసలావిడ వాడి దగ్గరకు వస్తూ, ఎవడ్రా వాడు? నేను ఏనాడో విత్తనం వేసి మొలకెత్తించిన ఇంత పెద్ద దిరిసిన చెట్టు క్రింద నేను కూర్చునే చోట హాయిగా కూర్చున్నాడు. ఎన్ని గుండెలు ఎన్ని గుండెలు అన్నది కీచుగొంతుతో. చలపతి ఆ వికృత ఆకారాన్ని చూసి ముందు భయపడి అంతలోనే తెప్పరిల్లి గుండె దిటువు చేసుకొని, నేనే అత్తయ్య, చలపతిని. నీకు మా బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు మధ్య ఎలాంటి పోలికలు లేవు, ఆశ్చర్యం అన్నాడు. ఆ జవాబుకి ముసలావిడ ఒక క్షణం నివ్వెరపోయి, ఏమన్నావు? ఆశ్చర్యమా? నన్ను చూసిన వాళ్ళెవరైనా భయంతో వణికిపోతారు. నువ్వు ఆశ్చర్యపడుతున్నావా? నీ ధైర్యానికి మెచ్చాను. నాకు నీ బ్రహ్మదేవమ్మ అత్తయ్యకు మధ్య పోలికలు లేవన్నావు. సరే, ఇంతకు నీవనే ఆ అత్త ఎలా ఉంటుందేంటి అని అడిగింది. ఆ ప్రశ్నకు చలపతి కాసేపు తలగొక్కొని, మా అత్తయ్య ఈ దిరిసెన చెట్టు బోధులా ఉంటుంది. నువ్వేమో ఎండి కాలిన కట్టె పుల్లలా ఉన్నావు. నీ వేషము నిన్ను చూస్తుంటే ఎవరైనా మాంత్రికురాలు అనుకోగలరు అన్నాడు. ఆ మాటలకి ముసలిది పెద్దగా నవ్వి చేతిలోని కర్రని గాలిలోకి తిప్పుతూ, ఒరేయ్ మతిమాలిన వెధవా, ఎవరో అనుకోవటం కాదు, నేను నిజంగా మాంత్రికురాలనే. ఎన్ని మంత్రతంత్రాలు నేర్చినా శరీరానికి అప్పుడప్పుడు ఏదో ఒక వ్యాధి సోకక తప్పదు. అందువల్లే ఈ మధ్య నేను ఇలా బక్కచిక్కిపోయాను. సరే కానీ ఆ బస్తాలో ఉన్నదేంటి అంటూ మాంత్రికురాలు కర్రతో వేరుశనక్కాయల బస్తా మీద పొడిచింది. ఆ వెంటనే చలపతి బస్తాని 2 చేతులతో పట్టుకొని, ఇందులో ఉన్నయి వేరుశనక్కాయలు, మా అత్తయ్య తినే ఫలహారం. ఆమె బలానికి శక్తికి ఈ కాయలే మూల కారణము అన్నాడు. అలా చెప్పవే మరి, నాకీ మధ్య బొత్తిగా నడిచే ఓపిక కూడా లేకుండా పోతున్నది. ఆ కాయలేవో నాకిచ్చి నీ దాన్ని నువ్వు పో అన్నది మంత్రగత్తె. ఇంకా నయం, నా ప్రాణం ఇవ్వమని అడిగావు కాదు. ఇవి నీకిచ్చి ఇంటికి పోతే మా అత్తయ్య నన్ను మరో లోకానికి ప్రయాణం కట్టిస్తుంది అన్నాడు చలపతి. అది విని మంత్రగత్తె కొంచెంసేపు ఆలోచించి, బలం ఇచ్చే ఈ కాయలకు బదులుగా నీకు పిల్లలు పెట్టే కోడి పెట్టనిస్తాను. ప్రపంచంలో ఎక్కడా అలాంటి కోడి పెట్ట ఉండదు అన్నది. ఆ పెట్టెను రాత్రికి రాత్రే మా అత్తయ్య కాల్చుకు తినేస్తుంది అన్నాడు చలపతి నవ్వుతూ. అయితే దానితో పాటు
పాలకు బదులు నీళ్లు ఇచ్చే ఆవును ఒకదాన్ని ఇస్తాను. అటువంటి ఆవు కూడా ఎక్కడా ఉండదు అన్నది మంత్రగత్తె. పాలకు బదులు నీళ్ళిచ్చే ఆవును ఇంటి ఆవరణలోకి కూడా రాణిస్తుందా మా బ్రహ్మరాక్షసి బ్రహ్మదేవమ్మత్తయ్య? ఇంకా నయం అన్నాడు చలపతి. వీటితో పాటు మాట్లాడే కాకిని కూడా ఇస్తాను, సరేనా అని అడిగింది మంత్రగత్తె. మా అత్తయ్య ముందు మనుషులే సరిగ్గా మాట్లాడలేరు, కాకులు కుక్కలు అసలు నోరు విప్పగలవా అన్నాడు చలపతి. ఇంతకు మించి నా దగ్గర మరేమీ లేవు. నన్ను కూడా మీ అత్తయ్యలా భావించి ఆ బస్తా కాయలు ఇచ్చిపో, పుణ్యం ఉంటుంది అంటూ మంత్రగత్తె కళ్ళ నీళ్లు పెట్టుకున్నది. చలపతికి ముసలి మంత్రగత్తె మీద జాలి కలిగింది. వాడు వేరుశనక్కాయల బస్తా మంత్రగత్తెకి ఇచ్చాడు. మంత్రగత్తె చలపతిని వెంటబెట్టుకుని అడవిలో చాలా దూరాన గల తన ఇంటికి తీసుకుని పోయి వాడికి పిల్లల్ని పెట్టే కోడిని, నీళ్ళిచ్చే ఆవుని, మాట్లాడే కాకిని ఇచ్చింది. సూర్యోదయం అవుతూ ఉండగా చలపతి అక్కడి నుంచి బయలుదేరాడు. కాకి వాడితో, నేనెక్కడికైనా పారిపోతానని భయపడకు, నీ వెనక కొంచెం దూరంలో వస్తూ ఉంటాను. గట్టిగా చప్పట్లు చరిస్తే చాలు, వచ్చి నీ భుజం మీద వాలతాను అని చెప్పింది. వాడు అడవిలోని కాలిబాట వెంట నడుస్తూ సాయంత్రానికల్లా ఒక ఊరు చేరాడు. అయితే అనుకోకుండా వర్షం ప్రారంభం కావడంతో వాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక సత్రంలో బస చేయవలసి వచ్చింది. చలపతి కన్నా ముందుగా ఆ సత్రంలో ఒక ఘనవైద్యుడు బస చేసి ఉన్నాడు. చలపతి తెచ్చిన కోడిపెట్ట సత్రం అడుగు మీద గుడ్డుకు బదులుగా పిల్లని పెట్టడం చూసి వైద్యుడు అమితాశ్చర్యం చెంది, ఏమిటి అద్భుతం, కోడి యజమానివి నువ్వేనా అని చలపతిని అడిగాడు. అవునన్నట్టు వాడు తల ఊపగానే వైద్యుడు, ఈ అద్భుతమైన కోడిపెట్ట నమ్ముతావా అని అడిగాడు. అద్భుతమైన వాటిని ఎవరూ అమ్మరు అన్నాడు చలపతి. ఆ మాట నిజమే అంటూ వైద్యుడు ఒక్క క్షణం ఆగి, నీ చచ్చుబడిన ఎడంచేయి బాగుపడేలా నేను వైద్యం చేస్తాను. ఈ రాత్రికి నా దగ్గర ఉన్న ఒక అమోఘమైన లేపనము నీ చేతికి మర్దనం చేశానంటే తెల్లవారేసరికి అది మామూలు చేయిలా అయిపోతుంది. అప్పుడు కోడిని నాకిద్దువు గాని, సరేనా అన్నాడు. చలపతి అందుకు ఒప్పుకున్నాడు. ఆ రాత్రి వైద్యుడు చలపతి చేతికి ఏదో లేపనం రాశాడు. తెల్లవారేసరికి వాడి చెయ్యి మామూలుగా అయిపోయింది. చలపతి సంతోషంగా కోడిని వైద్యుడికిచ్చి ఆవుని వెంటబెట్టుకుని సత్రం నుంచి బయలుదేరాడు. ఆ మధ్యాహ్నానికి వాడు ఒక కొండ ప్రాంతాన్ని చేరాడు. ఎండ తీవ్రంగా ఉన్నది. చలపతి ఒక కొండదారి మలుపు తిరుగుతూ ఉండగా దారి పక్కన ఉన్న పొదల చాటు నుంచి వాడికి మూలుగు ఒకటి వినిపించింది. వాడక్కడికి వెళ్ళి చూడగా ఒక నడి వయసు వాడు కనిపించాడు. వాడి ఒంటి మీద అక్కడక్కడ గాయాలున్నాయి. అయ్యా, గొంతెండిపోతున్నది, నీళ్ళేమైనా ఉంటే ఇవ్వండి అన్నాడు ఆ గాయపడ్డ మనిషి. ఆ చుట్టుపక్కల ఎక్కడా నీరున్న జాడలేదు. ఏమి చేయటమా అని చలపతి ఆలోచిస్తూ ఉన్నంతలో వాడికి చప్పున తన వెంట ఉన్న ఆవు గుర్తుకు వచ్చింది. వెంటనే వాడు ఒక పెద్ద ఆకును దోనెలా చేసి అందులోకి ఆవు నీళ్లను పిండి గాయపడిన వాడికి ఇచ్చాడు. ఆ గాయపడి మూలుగుతున్నవాడు నీరు తాగి సేదదేరి తనను గురించి చలపతికి చెప్పాడు. అతను చాలా ధనికుడు. ముఖ్యమైన పని మీద పొరుగురు పోతుండగా హఠాత్తుగా దొంగలు అతన్ని కొట్టి దగ్గర ఉన్న డబ్బు దోచుకొని పారిపోయారు. మీరు సమయానికి ఇన్ని నీళ్ళిచ్చి గొంతు ఇండి చచ్చిపోతున్న నన్ను రక్షించారు అన్నాడు ధనికుడు ఎంతో కృతజ్ఞతగా. అయ్యా, మీరు బతికి బయటపడటము అంతా ఈ ఆవు చలవ. ఈ చుట్టుపక్కల ఎక్కడా నీరున్న జాడే లేదు అన్నాడు చలపతి. ధనికుడు జరిగింది తెలుసుకుని నిర్ఘాంతపోతూ, పాలకు బదులు నీళ్ళిచ్చి ఆవా, అద్భుతం అని కొంచెంసేపు ఆవుకేసి పరీక్షగా చూసి, నా ప్రాణదాత ఈ ఆవు అన్నమాట. మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. నన్ను కాపాడిన ఈ ఆవును నా ఇంటనే ఉంచుకొని నిత్యం పూజించుకుంటాను అన్నాడు. చలపతి ధనికుడి వెంట అతని గ్రామం వెళ్ళాడు. ఆయన ఆవును తీసుకుని దానికి బదులుగా చలపతికి ఒక సంచి నిండుగా బంగారు కాసులు ఇచ్చాడు. ఆ ధనంతో వాడు ఒక తెల్ల గుర్రాన్ని కొని విలువైన దుస్తులు ధరించి రాజధాని నగరానికి బయలుదేరాడు. నగరం చేరుతూ ఉండగా వాడికి ఒక కొండ, దానిమీద ఒక దేవాలయము కనిపించాయి. దైవదర్శనం చేసుకుందామని వాడు కొండ మీదకి బయలుదేరాడు. అదే సమయంలో ఆ దేశపు యువరాణి దైవ పూజ ముగించుకొని తన చెలికత్తెలతో కొండ దిగి వస్తున్నది.
ఆమె తెల్ల గుర్రాన్నెక్కి రాజటీవీతో దేవాలయం కేసు పోతున్న చలపతిని చూసి, ఆహా, ఎవరీ యువకుడు, ఇంత అందగాడు ఏ దేశపు రాజకుమారుడై ఉంటాడు అనుకుంటూ ఒక్క క్షణము వాడి కేసు చూసింది. చలపతి గుర్రాన్ని ఆపి, నా కేసు గుడ్లప్పగించి అలా చూస్తున్నావు, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ ప్రశ్న విని రాకుమారి నివ్వెరపోయింది. ఆమె వెంట ఉన్న చెలికత్తెలు నోరు విప్పలేదు. చలపతి తన వెనక కొంచెం దూరంలో ఎగురుతూ వస్తున్న కాకి కేసి చప్పట్లు చెరచి పిలిచి, ఒరే సేవక, ఎవరీ సుందరి, పలకరిస్తే పలకదేమి అన్నాడు. ఆ అందచందాలు వెంట చెలికత్తెలు చూస్తూ ఉంటే తెలియటం లేదా? ఈ దేశపు రాకుమార్తె అయి ఉంటుంది అన్నది కాకి. కాకి చెప్పినట్లు ఆమె ఆ దేశపు రాజకుమార్తె, పేరు త్రిలోకసుందరి. త్రిలోకసుందరి కాకి మాట్లాడటం వింటూనే, అద్భుతం, మహా అద్భుతం, ఇన్నాళ్లకు ఎవరూ చేయలేని మహా అద్భుతాన్ని చేయగలిగిన యువకుడు కంటపడ్డాడు అంటూ చెలికత్తెలతో గబగబా కొండ దిగి వెళ్ళిపోయింది. ఈ జరిగిందేమిటో ఏమీ అర్థం కాని చలపతి దేవాలయంలోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి అక్కడ రాజుగారి పరివారము వాడి కోసం వేచి ఉన్నది. వాళ్ళు రాజమర్యాదలతో చలపతిని రాజుగారి భవనానికి తీసుకుని పోయారు. త్రిలోక సుందరికి ఆమె తండ్రి గత 2 ఏళ్లుగా తగిన వరుణ్ణి చూసి వివాహం చేసి రాజ్యభారం అతడికి అప్పగించాలని చూస్తున్నాడు. అయితే రాకుమారి మాత్రము, నేను మామూలు వాడినెవణ్ణి పెళ్లి చేసుకోను, ఏదైనా గొప్ప అద్భుతం చేసిన వాణ్ణి మాత్రమే పెళ్లాడతాను అని పంతం పట్టి కూర్చున్నది. ఎంతోమంది రాకుమారులు వచ్చి ఆమెకు తమకు చేతనైన అద్భుతాలు చేసి చూపించారు. అయితే రాకుమారిని ఎవరూ మెప్పించలేకపోయారు. రాజుగారికి తన ఒక్కగానొక్క కుమార్తె వివాహము పెద్ద గడ్డు సమస్య అయి కూర్చున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఆకాశంలో ఎగురుతూ ఉన్న ఒక కాకిని దగ్గరకు పిలిచి దాని చేత మాట్లాడించిన చలపతి ఆమెకు గొప్ప అద్భుతం చేసిన వాడిలా కనిపించాడు. పక్షం రోజులు తిరగకుండానే చలపతి రాకుమారిని వివాహమాడి ఆ దేశానికి రాజయ్యాడు. కాకితో కబురు పంపగానే బ్రహ్మదేవమ్మ అత్త సుడిగాలి వేగంతో చలపతి దగ్గరికి వచ్చి, ఒరే బాబు, నిజంగా నేను పాపిష్టిదాన్ని, జిహ్వ చాపల్యం కొద్దీ నిన్ను వేరుశనక్కాయల బస్తా మోసుకుని రమ్మని కష్టపెట్టాను, నన్ను క్షమించు అన్నది. దానికి చలపతి పెద్దగా నవ్వి, పెద్దదానివి, అదేం మాట అత్తయ్యా, ఈ సుఖము ఆ కష్టం వల్ల దొరికిందే కదా అన్నాడు. మరొక కథ పేరు ధర్మపత్ని. ఈ కథను రచించిన వారు డాక్టర్ పి మురళీమోహన్ రావు గారు. ధర్మపురి మహారాజా వారికి 25 మందికి పైనే భార్యలున్నారు. ధర్మపురి రాజ్యానికి శత్రువుల బెడద ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన వివిధ దేశాల రాకుమార్తెలను పెళ్లాడి బంధుత్వాన్ని కలుపుకున్నాడు. రాజుగారి కోటలోని ఆలయంలో నిత్య పూజలు జరిగేవి. ఆలయ పూజారి శంకరశాస్త్రి ఆనవాయితీగా సూర్యవంశ సంభూత ధర్మపురి సామ్రాజ్యాధీశ మహారాజా నరేంద్రవర్మ ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం శ్రీ పార్వతీ పరమేశ ప్రీత్యర్థం నిత్య శివార్చనం కరిష్యే అని చదివి పూజకు ఉపక్రమించేవాడు. శంకరశాస్త్రి పూజా విధానం చూసిన రాణులందరూ, రాజుగారికి మనమందరము భార్యలమే కదా, రోజు పూజారి మనందరి పేర్లను చదవకుండా ధర్మపత్ని సమేతస్య అని మాత్రమే చదువుతున్నాడు. అయితే మనలో ధర్మపత్ని ఎవరు? మనలోని ఏ ఒక్కరో ధర్మపత్ని అయి ఉంటే మిగతా వాళ్ళమంతా అధర్మపత్నులు కారా? అంచేత ఇలా చదవటం ఏం బాగాలేదు అని తీర్మానించి పూజారి తామందరి పేర్లను రాజు పేరుతో పాటు చదివి తీరాల్సిందేనని పట్టుబట్టారు. మహారాజు కూడా తనకు రాణులందరూ సమానమే కాబట్టి తన పేరు తర్వాత రాణులందరి పేర్లని విధిగా చదవాలని ఆదేశించాడు. ఈ ఆదేశంతో శంకరశాస్త్రికి గొంతులో పచ్చి వలక్కాయ పడ్డట్లయింది. రాణుల పేర్లన్నీ గుర్తుంచుకొని చదివి పూజా కార్యక్రమం పూర్తి చేయటంలో చాలా ఇబ్బందులున్నాయి. అందుకని ఆయన రాజపురోహితుడికి తన ఇబ్బంది చెప్పుకున్నాడు. రాజపురోహితుడు రాజదర్బారులో మర్నాడు ధర్మపత్ని అంటే ఎవరు అని ఒక ధర్మ సందేహాన్ని లేవదీశాడు. ఒక పురుషుడు ఎందరిని వివాహమాడినా మొట్టమొదటిగా వివాహమాడిన భార్య ధర్మపత్ని అవుతుందని కొందరన్నారు. వివాహం చేసుకున్న భార్యల్లో వయసులో ఎవరు పెద్దయితే వారు ధర్మపత్ని అవుతారని మరికొందరన్నారు.
ధర్మబద్ధంగా పెళ్లాడిన ప్రతి భార్య ధర్మపత్ని అయి తీరుతుందని మరికొందరు అన్నారు. అయితే ధర్మ సూక్ష్మాలు తెలిసిన ధర్మపాదుడు అనేవాడు మాత్రము ధర్మపత్ని అంటే పెళ్లాడిన భార్యలు కానే కారు అన్నాడు. అందరూ విస్తుపోయి ధర్మపాదుడి కేసు చూశారు. అప్పుడు ధర్మపాదుడు ఇలా వివరించాడు. భూదేవిని స్త్రీ రూపంలో కొలుస్తున్నట్లే ప్రకృతిలోని చాలా వాటిని స్త్రీ రూపంలో కొలిచే ఆచారము మన వాళ్లకుంది. ధర్మ, అర్థ, కామ, మోక్షములనే చతుర్విధ పురుషార్థాలు ప్రతి పురుషుడికి ఉండాల్సినవని మన పూర్వీకులు నిర్దేశించారు. ఇవన్నీ స్త్రీ రూపాలే. ధర్మమనే పత్ని ఎక్కడ ఉంటుందో దాని వెనకనే మిగతావన్నీ వచ్చి చేరతాయి. అందుకే మన పూజా విధానంలో ధర్మపత్ని సమేతస్య అంటారు. ఇక్కడ ధర్మం అంటే దానం కాదు. ప్రతి వ్యక్తికి కొన్ని విద్యుక్త ధర్మాలుంటాయి. భార్య పట్ల అనురాగము, తల్లిదండ్రులు గురువుల పట్ల గౌరవ భావము, తోటి మానవులతో సాహచర్యము వగైరాలన్నీ కూడా మనుషుల విద్యుక్త ధర్మాల్లోకి వస్తాయి. అలా ధర్మబద్ధంగా బతకడం కోసమే ధర్మపత్ని సమేతస్య అనే మాట పుట్టింది. ఒక మహారాజు ఉన్నాడంటే అతడిని భూమికి భర్తగా భూపతి అని వ్యవహరిస్తారు. ప్రజలను పాలిస్తాడు కావున ప్రజాపతి అంటారు. కానీ వీరెవరూ నిజానికి భార్యలు కారు. అలాగే పెళ్లాడిన స్త్రీలు భార్యలు కారు. పూజ దృష్ట్యా ధర్మమే పురుషుడి పత్ని. అందుకే దైవాన్ని పూజించేటప్పుడు ధర్మపత్ని సమేతస్య అనటము విద్యుక్త ధర్మాల్ని సవ్యంగా నిర్వర్తించేవాడికి అర్ధలాభం కలుగుతుంది. ఒక రైతు తన ధర్మాన్ని సవ్యంగా నిర్వర్తించి పంటలు పండిస్తే అతన్ని ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి వరిస్తాయి. విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే మనిషిని ముక్తికాంత వెతుక్కుంటూ వస్తుంది. ఇది భక్తులు అందరికీ దేవుడొక్కడే అన్నట్టుగా ధర్మ నిర్వహణ చేసే పురుషులందరికీ ధర్మమే పత్ని. ఆ ధర్మపత్ని గురించే పూజా విధానంలో చెబుతారు. ధర్మపాదుడి బోధన విన్న మహారాజు సంతోషించి శంకరశాస్త్రి పూజలో తమ రాణులందరి పేర్లు చదివి తీరాలన్న ఆంక్షను తొలగించాడు. రాజపురోహితుడికి ధర్మపాదుడు చేసిన బోధన అంతా అర్థమైంది. కానీ ఒక సందేహం కలిగింది. వివాహమైన పురుషుడు చేస్తున్న పూజలోనే ధర్మపత్ని సమేతస్య అంటారు తప్ప వివాహం కాని వాళ్ళు పూజలు చేయించుకుంటూ ఉంటే ధర్మపత్ని సమేతస్య అనరు. అలాంటప్పుడు ధర్మపాదుడు చెప్పిన చతుర్విధ ఫల పురుషార్థాల్లోని ధర్మానికి పూజా విధానంలో వాడే ధర్మపత్నికి ఏమాత్రమూ సంబంధం లేదు కదా అని ఆయన ధర్మపాదుడిని అడిగి తన సందేహ నివృత్తి చేసుకుందామనుకున్నాడు. కానీ దానివలన మళ్ళీ రాజు తన రాణులందరి పేర్లను చదివి పూజా కార్యక్రమం పూర్తి చేయాలని పూజారి శంకరశాస్త్రిని వేధిస్తాడని భయపడటంతో ఊరుకున్నాడు. మరొక కథ పేరు ధర్మవరం దొంగలు. ఈ కథను రచించిన వారు గన్నెపూడి రాధాకృష్ణమూర్తి గారు. ధర్మవరము దొంగలకు ప్రసిద్ధి. మెలకుగా ఉన్న మనిషిని పట్టపగలు నడివీధిలో నిలువు దోపిడీ చేయగల తెలివితేటలు వారి సొత్తు. గజ దొంగ గంగులకి ఈ విషయం తెలిసింది. ఆ దొంగల ప్రతిభను పరీక్షించాలనుకున్నాడు. గంగులు వద్ద కొన్ని నకిలీ నగలున్నాయి. పేరు పొందిన నగల వర్తకులు కూడా వాటిని శ్రద్ధగా పరీక్షిస్తే తప్ప అవి నకిలీవని చెప్పలేరు. ఆ నగలతో వాడెందరో ధనికులను మోసగించాడు. ఇప్పుడు ఆ నకిలీ నగల్ని మూటగా కట్టుకుని ధర్మవరం వెళ్ళాడు గంగులు. అక్కడ ముందుగా ఒక నగల దుకాణానికి వెళ్ళి మూటని విప్పి వ్యాపారితో, అయ్యా, ఇందులో 5 నగలున్నాయి. ఒక్కొక్కటి 1,00,000 వరహాలు చేస్తుంది. నేను 50,000 వరహాలకి అమ్మదలిచాను. అయితే అన్నీ కలిపి కొనేవారికే ఈ ధర వర్తిస్తుంది. విడిగా కొనదలుచుకున్న వారికి ప్రతి నగకు 1,00,000 వరహాలిచ్చి తీరవలసిందే. అపురూపమైన ఈ నగలను విధిలేక నేను అమ్ముకోవలసి వస్తోంది అని కాస్త బిగ్గరగానే అన్నాడు. వ్యాపారి తనకు నగలు కొనే ఉద్దేశం లేదని చెప్పేశాడు. ఆయన నగలు కొంటాడని గంగులు కూడా అనుకోలేదు. ధర్మపురి దొంగల నిలయం కదా. తను నగల దుకాణంలో బిగ్గరగా ఈ విషయం చెప్పడం వలన 10 మందికి తెలిసి ఎవరైనా తనను దోచుకునేటందుకు రావాలని వాడి ఉద్దేశం. గంగులు నగల దుకాణంలో నుంచి బయటికి వచ్చాడు. ఒక్కరు కూడా తనని అనుసరించి వస్తున్నట్లు వాడికి తోచలేదు. తన మూట వార్త అందరికీ చేరలేదేమోనని అనుమానించి నడివీధిలో ఒకచోట కావాలని నగల మూటను జార విడిచాడు. మూట విడిపోయి నగలన్నీ దగదగా మెరిశాయి.
వాడు కంగారు పడుతున్నట్లుగా చప్పున నేల మీదకి వంగి తిరిగి మూటను తీసుకొని బిగించి కట్టి ముందుకు సాగిపోయాడు. ఒక్కరు కూడా వాడి వెంట పడనే లేదు. కాసేపటికి వాడో పూటకోళ్ళ ఇంట్లోకి ప్రవేశించాడు. భోజనానికి ముందు మూటని గోడకున్న మేకుకు తగిలించాడు. ఆ తగిలించటంలో మూట కాస్త విడి లోపలి నగలు కొద్దిగా కనపడుతున్నాయి. గంగులు ఊరకంట మూటను గమనిస్తూ భోజనం పూర్తి చేశాడు. ఎవరూ మూట జోలికి వెళ్ళలేదు. గంగులు పూటకోళ్ల ఇంట్లో నుంచి బయటపడి దొంగలను ఆకర్షించడం ఎలాగా అని కాసేపు ఆలోచించి చివరకు నగలన్నింటినీ మూటలో నుంచి తీసి తానే ధరించాడు. దాంతో వాడు మహారాజులా తళతళ మెరిసిపోసాగాడు. ఆ వేషంతో వాడు వీధులన్నీ తిరిగాడు. నిర్మానుష్య ప్రాంతాలు వెతుక్కొని మరీ తిరిగాడు. ఎక్కడా ఒక్కరు కూడా వాడిపైన దాడి చేయలేదు. నా చూపుల్లో తెలివుంది, నా కండల్లో బలముంది. ధర్మవరం దొంగలు వెంటనే అది పసిగట్టారు. అందుకే ఎవ్వరూ నా జోలికి రావటం లేదు అని గర్వపడుతూ గంగులు మరో ప్రయత్నంగా నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ పై దుస్తులన్నీ తీసి ఒడ్డున పెట్టి వాటిపైన నగలుంచి చిన్న అంగవస్త్రాన్ని మొలకు చుట్టుకొని నదిలోకి ప్రవేశించాడు. ఒడ్డు వైపుకి తిరిగి చూశాడు. ఎక్కడా పిట్ట కూడా లేదు. ఎవరో ఒకరు అలా వచ్చేదాకా అక్కడే స్నానం చేయాలని నిర్ణయించుకున్న గంగులు నీటిలో బుడుంగుమని మునిగి లేచాడు. అప్పుడు ఒడ్డు వైపుకు చూస్తే అక్కడ పెట్టిన వాడి దుస్తులు లేవు, నగలన్నీ అలాగే ఉన్నాయి. అంటే నా నగలు నకిలీవని చూసి చూడగానే తెలుసుకోగల సామర్థ్యము ఈ దొంగలకున్నదన్నమాట. ఇప్పుడు ఈ అంగవస్త్రంతో ఇక్కడి నుంచి బయటపడేదెలారా బాబు, భగవంతుడా అనుకుంటూ గంగులు ధర్మవరం దొంగల తెలివిని పరీక్షించాలన్నందుకు తన్ను తానే నిందించుకోసాగాడు. మరొక కథ పేరు రాజసన్మానం. ఈ కథను రచించిన వారు ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి గారు. సీతాపురంలో అజయుడు అనే కవి ఉన్నాడు. ఆయనకు రాజసన్మానం జరిగింది. రాజధాని నుంచి తిరిగి వచ్చాక రోజు ఆయనింటికి ఎవరో ఒకరు వచ్చి సన్మానం వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ఊళ్ళోనే పుల్లన్న అనే రైతు ఉండేవాడు. ఆయనకు వీరన్న, రాజన్న అని ఇద్దరు కొడుకులు. వీరన్న తండ్రికి వ్యవసాయంలో సాయపడుతుండేవాడు. రాజన్న మాత్రము తన పేరు ప్రపంచమంతా మారుమ్రోగిపోవాలని కలలు కంటూ రోజులు గడిపేస్తూ ఉండేవాడు. అజయుడు రాజసన్మానం పొంది వచ్చాక రాజన్న ఒక రోజున ఆయన్ని కలుసుకొని తనకు కవిత్వం నేర్పి రాజసన్మానం పొందే విధంగా తయారు చేయమని కోరాడు. అజయుడు వాడికి బొత్తిగా చదువు రాదని గ్రహించి, నీవు ముందుగా ఏ గురుకులానికైనా వెళ్ళి 10 సంవత్సరాల పాటు శాస్త్రాలు అధ్యయనం చేసిరా, అప్పుడు నేను నీకు కవిత్వం వచ్చేది లేనిది చెప్పగలను అన్నాడు. అంతకాలం నేను ఆగలేను. తొందరగా రాజసన్మానం పొందే మార్గం ఏదైనా ఉంటే నాకు ఉపదేశించండి అన్నాడు రాజన్న. రాజసన్మానానికి కవిత్వమే కాదు, ఏ కళలో ప్రావీణ్యత ఉన్నా చాలు. నీవు అక్షర జ్ఞానంతో నిమిత్తం లేని ఇతర కళల్ని అభ్యసించటం మంచిది అని అజయుడు సలహా ఇచ్చాడు. రాజన్న తండ్రికి తమ్ముడికి ఈ విషయం చెప్పి లలిత కళల్ని అభ్యసించటానికి పట్నం బయలుదేరి వెళ్ళాడు. పట్నంలో మాధవుడు అనే వీణా విద్వాంసుడు అసమాన ప్రతిభావంతుడని విని ఆయన్ని కలుసుకొని తన అభీష్టం చెప్పాడు. లలిత కళలకి సహజమైన అభిరుచి ఉండాలి, ఆ పైన సాధన ఉండాలి. ఆ రెండూ ఉంటే సంవత్సరంలో నేను గొప్ప వైణికుణ్ణి చేయగలను అన్నాడు మాధవుడు. అయితే రాజన్న సాధన ప్రారంభించిన 10 రోజుల్లోనే ఆయన, నీకు సహజమైన ప్రతిభ లేదు, నువ్వు వీణలో స్వరాలు కోరిన విధంగా పలికించడానికి కనీసం 5 సంవత్సరాలు పడుతుంది అని చెప్పేశాడు. అంతకాలము ఆగలేనని రాజన్న ఒక గాయకుణ్ణి కలుసుకున్నాడు. అక్కడ అదే అనుభవం జరిగింది. తర్వాత వాడు వరుసగా చిత్రలేఖనము, శిల్పకళ, శస్త్రవిద్యలు వగైరాలన్నీ ప్రయత్నించి విఫలుడయ్యాడు. చివరికి రాజన్న రాజసన్మానం పొందే యోగం లేదని బాధపడుతూ వాడు రాజధానికి చేరుకున్నాడు. ఆ సంవత్సరంలో రాజసన్మానం పొందే అదృష్టవంతులందరినీ కళ్ళారా చూడాలని వాడి ఆశ. రాజసన్మానం మాట అటుంచి అది చూడటానికి కూడా సభలోకి ప్రవేశించే అనుమతి పత్రం వాడికి లభించలేదు. రాజన్న మరింతగా నిరాశ చెంది తిరిగి సీతాపురం వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా వాడికి రాజసభ ద్వారం దగ్గర తండ్రి తమ్ముడు కనిపించారు.
వాడి విషయం తెలుసుకొని, మాతో పద, సభా కార్యక్రమాలన్నీ చూసి అంతా కలిసే వెనక్కి వెళ్ళవచ్చు అన్నారు వాళ్ళు. సభలో ప్రవేశించడానికి మీకు అనుమతి పత్రం ఎక్కడిది అని అడిగాడు రాజన్న ఆశ్చర్యంగా. మరొక చిన్న కథ పేరు కర్మిష్టి. ఇరుగు పొరుగున ఉండే శివయ్య, రాజయ్యలు మంచి స్నేహితులే కానీ ఇద్దరివి దారులు వేరు. శివయ్య దైవభక్తుడు. తనకున్న దాంట్లోనే ఎంతో కొంత పక్కన పెట్టి దైవ పూజలకి, పుణ్యకార్యాలకి వినియోగించేవాడు. మానవ సేవయే మాధవ సేవ అన్న నమ్మకంతో అతడు ఎందరికో దాన ధర్మాలు చేస్తుండేవాడు. అతడి సంపాదన అంతంత మాత్రమే కావటం వలన ఒక్కోసారి ఇంట్లో వాళ్ళు కూడా పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడుతుండేది. కానీ ఇంటిల్లపాది అతడికి చిత్తశుద్ధితో సహకరించేవారు. అతడి పుణ్యకార్యాల కోసము తమ అవసరాలని సంతోషంగా త్యాగం చేసేవాళ్ళు. రాజయ్యకు దేవుడి ధ్యాస బొత్తిగా ఉండేది కాదు. తన వాళ్ళని సంతోషపెట్టడానికి రెక్కలు ముక్కలు చేసుకునేవాడు. ఇంటిల్లపాది అవసరాలు చూడటానికే అతడి ఆదాయం చాలేది కాదు. అందుకని అతడు దైవ కార్యాల గురించి ఆలోచించేవాడు కాదు. సాటి మనిషిని సాయం అడక్కపోతే అదే సాయం అనుకునేవాడు. తన పెరట్లో కొబ్బరి చెట్టు కాయకొస్తే దేవుడికి నైవేద్యం పెట్టేవాడు శివయ్య. ఆ కాయను అమ్మి సేరు బియ్యం తేవచ్చునని ఆలోచించేవాడే తప్ప దేవుడి గురించి ఆలోచనే మనసులోకి రానిచ్చేవాడు కాదు రాజయ్య. అలా ఎన్నో ఏళ్లు గడిచాక ఒకరోజున శివయ్య రాజయ్యతో, నీవు నాకు మంచి స్నేహితుడివి కాబట్టి నేను చెప్పేది కాస్త శ్రద్ధగా విను. నేను నీ మేలు కోరే చెబుతున్నానని తెలుసుకో. భార్యాబిడ్డలు శాశ్వత బంధాలు కావు. మనకు వయసైపోతుంది. కన్ను మూస్తే ఈ బంధాలు మనకుండవు. బ్రతుకుండగా మనం చేసిన మంచి పనులే మనల్లప్పుడు ఆదుకుంటాయి. ఇంతవరకు నీకు తోచినట్లు చేశావు. కానీ ఇక మీదట నా మాట విని పుణ్యకార్యాలు చేసి దైవకృపకి పాత్రుడివికా అన్నాడు. మిత్రుడు సలహా సబబుగానే అనిపించింది రాజయ్యకు. అయితే అది పాటించడం మాత్రము అతడి వల్ల కాలేదు. పుణ్యకార్యాలు చేయాలంటే ఇంట్లోని అవసరాలు అడ్డొచ్చేవి. దేవాలయానికి వెళదామా అంటే ఆ సమయంలో మరిన్ని కట్టెలు కొట్టవచ్చు కదా అనిపించేది. చివరికి ఒక రోజున కట్టెలు కొడుతూ ఉండగా పాము కరిచి చనిపోయాడు రాజయ్య. తన మిత్రుడు చనిపోయినందుకు శివయ్య ఎంతో దుఃఖించి, బ్రతుకున్నంత కాలము నీ వాళ్ల గురించి తప్ప నీ గురించి ఆలోచించుకోలేదు. నీవు శాశ్వతం కాదు, నీ వాళ్ళు శాశ్వతం కాదు. ఈ మాత్రము ధర్మ సూక్ష్మం తెలుసుకోలేక పుణ్యకార్యాలని నిర్లక్ష్యం చేశావు. ఇప్పుడు నీ ఆధారం లేకపోయినా నీ వాళ్ళు తమ బ్రతుకు తాము బ్రతకగలుగుతున్నారు. నువ్వు మాత్రము స్వార్థం విడిచిపెట్టక నరకం పాలయ్యావు అని బాధపడ్డాడు. కొంతకాలానికి శివయ్యకు కూడా ఆయువు తీరింది. అతడు పుణ్యకార్యాల ఫలితంగా స్వర్గలోకానికి వెళితే అక్కడ రాజయ్య కనిపించాడు. తన మిత్రుడు స్వర్గంలో ఉన్నందుకు శివయ్య ఎంత ఆనందపడ్డాడో అంతగా ఆశ్చర్యపోయాడు కూడా. అప్పుడు దేవుడు శివయ్య ముందు ప్రత్యక్షమై, మనిషి స్వార్థాన్ని విడిచిపెట్టడం కోసమే దైవభక్తిని సృష్టించాను. నీవు దైవభక్తితో పుణ్యకార్యాలు చేసి స్వర్గం చేరుకున్నావు. నీ మిత్రుడు రాజయ్య కూడా దైవభక్తుడే. నీవు గుడిలోని శిలా విగ్రహాన్ని నమ్మినట్లే అతగాడు తన విధులని, బాధ్యతలని నమ్మాడు. అవి నెరవేర్చటానికి స్వయం కృషిని పాటించాడే తప్ప చెడ్డ పనులు చేయలేదు. అతడు కర్మిష్టి, అందుకే స్వర్గాన్ని చేరుకున్నాడు అని చెప్పాడు. శివయ్య సందేహము తీరిపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.